కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కనీసం సంవత్సరానికో సినిమా రిలీజ్ చేసిన రామ్ చరణ్ 5 ఏళ్లుగా హీరోగా జస్ట్ రెండు సినిమాలు చేశారు. అందుకే ఇక మీద లేట్ కాకూడదని ఆడియన్స్ కి వడ్డీతో కలిపి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 5 ఏళ్లకు 2 సినిమాలు కాకుండా 6 నెలలకో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తున్నారు. నిజానికి చరణ్ 2019 నుంచి ఇప్పటి వరకు హీరోగా వినయ విధేయరామ RRR సినిమాలు చేశారు. ఇక ఆచార్యలో ఓ క్యారెక్టర్ చేశారు. దాంతో ఎప్పటిలా సంవత్సరానికో సినిమా చూసే చరణ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. అదీ కాక గేమ్ చేంజర్ ఎంట్రీ ఇవ్వడంతో 2 ఏళ్ల నుంచి సినిమా రిలీజ్ లేకుండా వెయిట్ చేస్తున్నారు చరణ్. అయితే ఇప్పుడు అలా కాదు, బ్రేక్ లేకుండా ప్రతి 6 నెలలకు ఓ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. 70% షూటింగ్ అయిపోయిన ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం డిలే చేస్తూనే ఉంది. ఈ సమ్మర్ రిలీజ్ కి అనుకున్న గేమ్ చేంజర్ సెప్టెంబర్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ లో అవుతుందా లేక ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతుందా అన్న గ్యారంటీ లేదు. ఈ సంవత్సరంలో మాత్రం గ్యారంటీగా రిలీజ్ అవుతోందని చెప్తున్నారు మేకర్స్. సో ఈ లెక్కన 2024లో చరణ్ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. ఈ సంవత్సరం గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో స్టార్ట్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కూడా నెక్స్ట్ సమ్మర్ లోపే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటోంది. షూటింగ్ స్టార్ట్ చేశాక లేట్ అవ్వకూడదని ముందే ప్రీ ప్రొడక్షన్ ని పకడ్బందీగా చేసుకున్న టీం అదే ప్లాన్ తో సెట్స్ మీదకి వెళ్తున్నారు. ఇప్పటికే సినిమాలు లేట్ అవడంతో ఎట్టి పరిస్థితుల్లో బుచ్చిబాబు సినిమాని ఎర్లీ సమ్మర్ కే థియేటర్స్ లోకి తీసుకురావడానికి డిసైడ్ అయ్యారు చరణ్ బుచ్చిబాబు సినిమా ఏప్రిల్ మేలో రిలీజ్ అయినా నెక్స్ట్ ఇయర్ సుకుమార్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అని చెప్పింది. సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా ఈ సంవత్సరంలోనే షూటింగ్ మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపే సినిమాని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇలా ఏమాత్రం బ్రేక్ లేకుండా గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేసి 6 నెలలకు ఓ సినిమాని థియేటర్లలోకి తీసుకురావడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.